ఫంక్షన్ చేయట్లేదు, చాలా విచారం. ఏమి పూర్తిగా ఫంక్షన్ గంటల 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 తరబడి వచ్చారు. ఈవీఎం ఓపిక పట్టండి. అవునమ్మా, మనం పెడతాను. గత కొద్ది రోజుల్లో భీమవరంలో నాపై జరిగిన దాడి అక్కడ పోలీసులకు రిపోర్ట్ చేసిన వారి ఎఫ్ఐఆర్ చేయలేదు. ఫోటోలు ఇచ్చాం, వీడియో ఇచ్చాం, అట్లా సీసీ ఫుటేజ్ ఇచ్చాం. అదే సేమ్ గ్రూప్ 3 సార్లు వచ్చి దాడి చేసింది. అయినప్పటికీ పోలీసులు వస్తున్నారు, ఎఫ్ఐఆర్ రాయలేదు. దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పెంచుతామని రేపటి నుంచి ఎష్యూరెన్స్ ఇచ్చాం. రెండోది, ఎంతవరకు ఎలక్షన్ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఎలక్షన్ కమిషన్ మాకు ఎష్యూరెన్స్ ఇచ్చింది 27, 29, 30 తేదీలు. ఇంతవరకు ఎందుకు ఎలక్షన్ పోస్ట్పోన్ అవ్వలేదు? ఈ ఏ ఫార్ములు, బి ఫార్ములు ఇప్పుడు మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. ఆ క్యాండిడేట్లు ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు అన్న విషయం. ఇలాంటి అవినీతి ఎలక్షన్స్ ఈ దేశ చరిత్రలో ఎక్కడా జరగకుండా, ప్రపంచంలో జరగకుండా. ఎందుకు ఎలక్షన్స్ కంటిన్యూ అవ్వాలి? ఆ దాడి జరగడానికి కారణం ఎలక్షన్ కమిషన్, పోలీస్ డిపార్ట్మెంటే రెస్పాన్సిబుల్, కానీ మేము కాదు. ఎందుకు? మేము 7 సార్లు రిక్వెస్ట్ చేసాం ఎలక్షన్ కమిషనర్స్ని, పోలీస్ డిపార్ట్మెంట్స్ని, ఆంధ్ర హోమ్ మినిస్టర్ని, దేశంలో ఉన్న రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్. ఇన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోవడం, ఇప్పుడు ప్రొవైడ్ చేయడం, ఇదంతా మాస్టర్ ప్లాన్తో జరుగుతుందని క్లారిటీ వచ్చేసింది. ఇంత త్వరగా ఎలక్షన్ వచ్చి మమ్మల్ని, మా క్యాండిడేట్ని దాదాపు 75 మందిని రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి? 3వ పాయింట్. ఆ ఏ ఫార్ములు, బి ఫార్ములు ఇచ్చి క్యాండిడేట్ని ఇండిపెండెంట్ చేశారు, లేదా టోటల్గా రిజెక్ట్ చేసేసారు. దొంగతనంగా పెట్టిన ఏ ఫార్ములు, బి ఫార్ముల్ని అన్నిటినీ యాక్సెప్ట్ చేశారు. ఇంతకంటే రుజువులు ఉంటాయా? ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఇప్పుడున్న వారి ఆఫీసర్స్ ఇక్కడేంటి, అక్కడేంటి, దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్, ఇలాగ ఎప్పుడు జరగలేదని ఒప్పుకుంటున్నారు. కానీ కొంతమంది మీడియా మిత్రులు ఉంటుండగా ద్వివేది గారు చెప్పారు, ఇది నా చేతిలో లేదు, నేను ఎలక్షన్ పోస్ట్పోన్ చేయలేను. దేశానికి, రాష్ట్రానికి ఇంతకంటే సాడ్ న్యూస్ ఉండదు. ఎలక్షన్స్ అన్నది టోటల్గా ఇల్లీగల్ ఎలక్షన్స్, అవినీతి అయినప్పటికీ ప్రజలు ఓటు వేయాలి కనుక, ఎలక్షన్ జరపాలి కనుక మేము కంటిన్యూ అవుతున్నాం. అంతే. ఎలక్షన్ అయిన తర్వాత పోరాటం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు డెమోక్రసీ, నేను ఇప్పుడు అదే చెప్పాను. ఫస్ట్ 30 minutes వాట్ ఐ టోల్డ్ ఈస్ దేర్ ఈస్ నో డెమోక్రసీ ఎట్ ఆల్ ఇఫ్ యు నో ద ఫ్యాక్ట్స్. Point by point, I have proven 10 points. There is no democracy. I've been to 155 countries, including 10 dictatorship countries, which I explained. Libya to Liberia, Sudan to Syria, Lebanon to North Korea. These are the countries, dictatorship countries. అంతకంటే మన దేశంలో వరస్ట్గా ఎలక్షన్స్ జరుగుతున్నాయని మరి యాక్సెప్ట్ చేశారు. ఎలక్షన్ కమిషనే ఇది తప్పు అని ఒప్పుకున్నారు. ఏంటి తప్పు? మేము సెక్యూరిటీ అక్టోబర్ నుంచి అడిగాము, సెక్యూరిటీ ఇవ్వలేదు. నవంబర్లో ఆర్డర్ వేశారు కోర్టు ఆర్డర్ను ఫాలో అవ్వలేదు. డిసెంబర్లో మరలా మేము అప్రోచ్ అయ్యాం ఇక్కడ హోమ్ మినిస్టర్ని. ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారికి మార్చి 11ని ఎలక్షన్ కమిషన్ సెక్యూరిటీ ఇవ్వమని ఆర్డర్స్ వేశారు. ఇక్కడ ఆర్డర్స్ నెరవేర్చలేదు అంటే అర్థమేంటి? ఫెయిల్యూర్ కాదా? మరలా
మరలా 7 సార్లు మేము సెక్యూరిటీ అడిగాం. కోర్టు ఆర్డర్ని రెస్పెక్ట్ చేయట్లేదు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని ఆర్డర్స్ రెస్పెక్ట్ చేయలేదు, ఇక్కడ ద్వివేది గారు ఆర్డర్స్ మార్చి 18th రెస్పెక్ట్ చేయలేదు, మార్చి 25th దాడి జరిగింది. దాడి జరుగుతుందనే కదా మేము చెప్పాం, మాకు దాడి జరుగుతుంది అనే కదా మేము రిక్వెస్ట్ చేసాం, కోర్టుకి వెళ్ళాం. మరి ఇంకా కోర్టు ఆర్డర్లు ఎందుకు, హోమ్ మినిస్ట్రీలు ఎందుకు, ఇంకా రిక్వెస్ట్ చేయడం ఎందుకు? నాకే ప్రజాస్వామ్యంలో మాకు మా పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉన్నా మాకే ప్రొటెక్షన్ లేకపోతే సామాన్య ప్రజడికి ఏముంటుంది? అందుకని ఈ 2 పార్టీలు అవినీతి పార్టీలు అంతా కలిసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయమని మరొకసారి చెప్పడం జరిగింది. ఆయన అన్నారు, ఆఫీసర్స్ అందరూ విన్నారు కదా, నాతో ఆర్గ్యూ చేయలేదు కదా, నేను ఇచ్చిందంతా ప్రూఫ్ ఉంది కదా, దాడి జరిగింది, ఫోటోలు ఉన్నాయి, దాడి జరిగింది, వీడియోలు ఉన్నాయి, దాడి ఎవరు చేశారు రుజువులు ఉన్నాయి, లేకపోతే వారు ఆర్గ్యూ చేయడానికి. ఇది ఒక తప్పు కాదండి, 1 by 1 అన్ని తప్పులే ఈ ఎలక్షన్లో. అందుకనే మా క్యాండిడేట్లు పెట్టకుండా చేశారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. మా క్యాండిడేట్లు రిజెక్ట్ ఎందుకు చేశారని అడిగారు, ఆన్సర్ లేదే. మా క్యాండిడేట్లు ఇండిపెండెంట్ ఎందుకు చేశారు, ఆన్సర్ లేదే. సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు, ఆన్సర్ లేదే. మేమేమి ఇక్కడ చేయలేమని ఢిల్లీ వెళ్ళమన్నారు, ఢిల్లీ వెళ్ళాం, వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదే. అంటే అర్థం ఏంటి? ఈ బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఇక్కడ జగన్ రావాలని, అక్కడ కేసీఆర్ రావాలని టోటల్ వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ పాతోళ్ళు తీసేసి అరోరా లాంటి కొత్త వాళ్ళు పెట్టి డ్రామా ఆడిస్తున్నారు. ఇంత ప్రూఫ్ ప్రపంచంలో ఇంకెక్కడ ఇలాంటి ప్రూఫ్స్ ఉండవు. ఇంత ఫైల్, దాదాపు 35 పేజీల ఫైల్, టోటల్ ఫైల్, ఎవిడెన్స్, లెటర్స్, డాక్యుమెంటేషన్తో మేము హైకోర్టులో వేసాం, చీఫ్ కమిషనర్కి ఇచ్చాం. ఇంకా అంతకంటే ప్రూఫ్ ఏముంది? లేదండి, ముందు జరిగాయి. ఫస్ట్ మార్చి 16 జరిగినప్పుడు అదే గ్యాంగ్ వచ్చినప్పుడు పోలీసులు వచ్చారు, అవి మేము ఇన్వెస్టిగేట్ చేసాం, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు. ఇది వైఎస్ జగన్ గ్యాంగ్స్ అని ఆ లిస్ట్ అంతా ఇచ్చాం, ఫోన్ నెంబర్లు ఇచ్చాం, ఫోటోలు ఇచ్చాం, ఫోన్ నెంబర్లు ఇచ్చాం, డాక్యుమెంటేషన్ ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్ అయింది, ప్రొటెక్ట్ చేస్తాం మార్చి 22 అన్నారు. అప్పుడు దాడి చేసినప్పుడు చేయలేదు, తర్వాత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 3 days బ్యాక్ వరకు. ఇప్పుడు ప్రూఫ్ లేకపోతే ఇదిగో దొంగ, ఈ దొంగ పేరు ఇది, ఈ దొంగ ఏజ్ ఇంత, ఈ దొంగ ఎట్లా ఉంటాడు, ఈ దొంగ నెంబర్ ఇది, ఈ దొంగ ఫోటో ఇది, ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమమ్మంటారు? టోటల్ ఎవిడెన్స్. హోటల్ మీద దాడి చేశారు, వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇచ్చారని, అతిథి హోటల్ పేరు. ఇంకా ఎవిడెన్స్ ఇంకే, ప్రూఫ్ లేకపోతేనే ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎంత ప్రూఫ్ ఉన్న తర్వాత ఇంత అక్రమ ఎలక్షన్ చేయడం, ఈ దేశంలో డెమోక్రసీ డిస్ట్రాయ్ అయిపోయింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు వచ్చిన తర్వాత ఎలాగైనా ఆయన జగన్ని ఇక్కడ, కేసీఆర్ని అక్కడ గెలిపించితే వాళ్ళు కంట్రోల్ చేయొచ్చని ఇది చేస్తున్నారు అంతే. ఇల్లీగల్ కేసులు ఆయనకు 31 ఉన్నాయి, ఆయనకు 38 ఉంటాయి. ఈ కేసులు అన్నిటి మీద కంట్రోల్ చేసుకోవచ్చని. నేను వచ్చానంటే నన్ను ఇబ్బంది పెట్టడానికి లేదు కదా, నా మీద కేసులు లేవు, ఇల్లీగాలిటీ లేదు. సో మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేయగలరు? మోదీ చేయగలరా? ఇంకెవడు వచ్చినా ప్రైమ్ మినిస్టర్ చేయగలరా? సో కంటిన్యూగా మనం ఫైట్ చేద్దాం యూత్. నేను ఈ ఫైట్ మానను, దేశం మారినంత వరకు, రాష్ట్రం మారినంత వరకు. రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేషన్ అంతా తిరుగుతున్నాం, మే 19 వరకు ఎలక్షన్లో తిరుగుతాను. ఈ మెసేజ్లు కంటిన్యూ అవుతాయి. వీ విల్ విన్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ హ్యావ్ సఫర్డ్. గుర్తించుకోండి ఒకటి అందరూ, అనేక దేశాల్లో, అమెరికా దేశం లాంటి దేశంలోనే మార్టిన్ లూథర్ కింగ్ లాంటి నాయకులకే 5-10 సంవత్సరాల్లో డెమోక్రసీ రాలా. ఒక దగ్గర 10 సంవత్సరాలు పట్టింది, ఒక దగ్గర 50 సంవత్సరాలు పట్టింది, ఒక దగ్గర 100 సంవత్సరాలు పట్టింది. ఫైట్ చేద్దాం, సత్యం కొరకు నిలబడదాం. మీరందరూ జాయిన్ అవ్వండి, ప్రేయర్ చేయండి. దేవుడు మనతో ఉన్నాడు, సత్యం మనతో ఉంది.
మీడియా కూడా చక్కగా రిపోర్ట్ చేస్తుంది. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద మీడియా అండ్ ద రిపోర్టర్స్. థ్యాంక్ యూ. If you like the video, please like us and subscribe Tollywood Nagar.